కేసుల్లో డిటెక్షన్ చేయడం జరిగింది. ఈ షికారీ గ్యాంగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా నేరాలు చేస్తూ ఉన్నారు. షికారి కోటయ్య, షికారి షాలి, షికారి సీనా అనే ముగ్గురు ముద్దాయిలు. వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే హెచ్బి హౌస్ బ్రేకింగ్, నైట్ హెచ్బీలు చేస్తున్నారు. వీళ్ళు గతంలో తాడిపత్రి, కడప జిల్లా, తర్వాత పొద్దుటూరు 1 టౌన్ కేసులో కూడా వీళ్ళకి ఒక NBW ఉంది. అట్లాగే ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ మొదలగు వాటిలో వీళ్ళు దొంగతనాలు ఇంతకుముందు గతంలో చేస్తున్నారు. సుమారు 19 కేసులు పైగా వీళ్ళు ఇప్పటికే నేరస్తులుగా ఉన్నారు. ఆయా జిల్లాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి, సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తి రూరల్ PSలో ఒక క్రైమ్ 150/24లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. అలాగే సోమందపల్లి PSకు సంబంధించి 69/24 అనే క్రైమ్ నంబర్లో, అలాగే గోరంట్ల అప్గ్రేడ్ PS సంబంధించి ఒక క్రైమ్ నంబర్ 51/24లో కూడా వీళ్ళు అఫెన్స్ చేశారు. అలాగే కదిరి టౌన్ PSకు సంబంధించి కూడా ఒక నేరం చేశారు. దాంట్లో మొత్తం కలిపి అన్ని నేరాలు కలిపి 7,68,000 విలువ చేసేటువంటి ఆభరణాలు, అలాగే 1,00,000 రూపాయలు విలువ చేసే 1,00,000 రూపాయలు మనీ కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం 8,68,000 రూపాయలను మనం రికవరీ చేయడం జరిగింది. రికవరీ పర్సెంటేజ్ 99%. 1% వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది, అది మనం రికవరీ చేయలేకపోయాము. సో ఈ మొత్తం కేసులో ఒక టీం లాగా వర్క్ చేసి మంచి రిజల్ట్ సాధించినటువంటి ఆఫీసర్స్ అండ్ మెన్ పుట్టపర్తి సబ్ డివిజన్ అండ్ CCS ఇన్స్పెక్టర్ అండ్ టీము వర్క్ చేశారు. అందరికి కూడా రివార్డ్స్ ప్రకటిస్తున్నాము. వాళ్ళకి మెరిట్ సర్టిఫికెట్స్ కూడా క్రైమ్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది. 5 సబ్ కమాండ్ కంట్రోల్ పెట్టడానికి ఒక పెద్ద బృహత్తర ప్రణాళిక జరుగుతుంది. దీనిలో కన్సర్న్డ్ అంటే కొంత పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. అట్లే కొంతమంది ముందుకు కూడా వస్తున్నారు. విల్ ఇంప్లిమెంట్ దట్. విల్ స్టార్ట్ ఫ్రమ్ హిందూపూర్ సబ్ డివిజన్ ఫస్ట్. అందుకనే దృష్టి పెట్టాం, అందుకనే వాటి మీద దృష్టి పెట్టాం. దీనికి ప్రధానంగా ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే పాత నేరస్తులు ఉంటారో వాళ్ళపై నిఘా పెట్టాలి. ఎవరు జైలు నుంచి రిలీజ్ అయ్యి అబ్స్కాండింగ్కి తిరుగుతూ ఉంటారో కనిపించకుండా వాళ్ళపైన కూడా నిఘా పెట్టుకుంటే అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కూడా అలా చేసింది. ఈ ఆపరేషన్ కూడా మనం జైలు నుంచి రిలీజ్ అయ్యి ఎక్కడ ఉన్నారు, ప్రీవియస్ అఫెండర్స్ ఎక్కడ ఉన్నారు చేసి మనం వెతికాము. అలాగే ఒక ఫింగర్ ప్రింట్ కూడా ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ ఆధారంగా మనం వర్కౌట్ చేసాం ఈ కేసు.